అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనములు. ఒక దేవుని సేవకుడిగా పౌలు కొలస్సయ సంఘము వారి కొరకు, లవోదికయ సంఘము వారి ఆశీర్వాదము కొరకు ఆసక్తితో ప్రార్థనలో పోరాడాడు. వారిలో చాలామంది శరీర రీతిగా పౌలును ఎరుగరు. అలాగే పౌలు కూడా వారిలో చాలామందితో ముఖపరిచయము కూడా లేదు. అయినా వారందరి కొరకు ప్రార్థనలో పోరాడాడు. మనుషులందరి కొరకు విశ్వాసులు ప్రార్థన చేయాలని పరిశుద్ధ లేఖనము బోధిస్తోంది. సామాన్యుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, విశ్వాసుల కొరకు, అవిశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువును ఎరుగని వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఎరిగిన విశ్వాసములో బలహీనులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఎవరూ నశించకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లు మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి కృప కొరకు మనము దేవునిని వేడుకుందాము. ప్రభువా, మీకు వందనములు. ఎవరూ నశించుట మీ చిత్తము కాదు, అందరూ మారు మనసు పొంది మిమ్మల్ని ఎరుగుటే మీ చిత్తము. అలాగున మనుషులందరి కొరకు అనుదినము ప్రార్థించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.